ఏలూరు జిల్లాలో పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను మంత్రి నిమ్మల రామనాయుడు ఆన్ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి గోదావరికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నదులు అనుసంధానానికి శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు 442 టీఎంసీల నీటిని తరలించామన్నారు. ఖాళీ జలాశయాలతో కృష్ణకు పట్టిన ఊపిరి వస్తుందని చెప్పారు. చెక్ డ్యాములకు అనుసంధానం చేసి ఉండడం ద్వారా ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతిలో మనకు కలిగింది. అందుచేత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అంటే ఆ రోజు ఒక పట్టిసీమను తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఒక జలధార జలహారతి తీసుకురావడం కానీ ఏ రకంగా అయితే ప్రజలకు రైతులకు ఉపయోగపడుతుందో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రెండింటికి మించి చంద్రబాబు నాయుడు గారి యొక్క వాటర్ మేనేజ్మెంట్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఈవేళ కృష్ణా నదిలో ఇప్పుడే చెప్పాను నేను, ఆల్మట్టి, జోరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎక్కడ కూడా ఒక చుక్క నీరు లేకుండా డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. ఒక్క పులిచింతల్లో మాత్రం మేము 28 టీఎంసీల నీరు జూన్ నెలలో సైతం ఉంచగలిగాం. ఈవేళ పులిచింతల్లో 28 టీఎంసీల నీరు ఉండగలిగింది కాబట్టే మొన్న జూలై 1వ తేదీన కృష్ణా డెల్టాకు నీళ్లు విడుదల చేసి త్రాగడానికి, అదేవిధంగా ఆకుమళ్ళకి నీళ్లు ఇవ్వగలిగాం. మరి గతంలో నేను కూడా చూసా, 2024లో మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే అదే పులిచింతల్లో 1/2 టీఎంసీ నీరుంది. మరి 2023-24లో కూడా వర్షాలు బాగా పడ్డాయి. సమృద్ధిగా వర్షాలు పడినటువంటి సమయంలో కూడా పులిచింతల్లో జూన్ నెల వచ్చేటప్పటికి 1/2 టీఎంసీ నీళ్లు ఉంచారు. అదే ఈ 2026 సంవత్సరంలో చూస్తే అదే పులిచింతల్లో 28 టీఎంసీలు జూన్ నెలలో ఉంచాం.